దగ్గరలో ఏదైనా హాస్పిటల్ ఉందా? దగ్గరలో ఏదైనా హోటల్ ఉందా? దగ్గరలో ఏదైనా మెడికల్ షాప్ ఉందా? దగ్గరలో ఏదైనా బస్ స్టాప్ ఉందా? ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం నియర్ బైను ఉపయోగిస్తాం. నియర్ బై అంటే దగ్గరలో లేదా సమీపంలో. దగ్గరలో ఏదైనా హాస్పిటల్ ఉందా? దగ్గరలో ఏదైనా హాస్పిటల్ ఉందా? ఈజ్ దేర్ ఎనీ హాస్పిటల్ నియర్ బై? ఈజ్ దేర్ ఎనీ హాస్పిటల్ అంటే ఏదైనా హాస్పిటల్ ఉందా? ఈజ్ దేర్ ఎనీ హాస్పిటల్ నియర్ బై అంటే దగ్గరలో ఏదైనా హాస్పిటల్ ఉందా? లేదా సమీపంలో ఏదైనా హాస్పిటల్ ఉందా? దగ్గరలో ఏదైనా హోటల్ ఉందా? ఈజ్ దేర్ ఎనీ హోటల్ నియర్ బై? ఈజ్ దేర్ ఎనీ హోటల్ నియర్ బై? దగ్గరలో ఏదైనా మెడికల్ షాప్ ఉందా? దగ్గరలో ఏదైనా మెడికల్ షాప్ ఉందా? ఈజ్ దేర్ ఎనీ మెడికల్ షాప్ నియర్ బై? ఈజ్ దేర్ ఎనీ మెడికల్ షాప్ నియర్ బై? దగ్గరలో ఏదైనా బస్ స్టాప్ ఉందా? దగ్గరలో ఏదైనా బస్ స్టాప్ ఉందా? ఈజ్ దేర్ ఎనీ బస్ స్టాప్ నియర్ బై? ఈజ్ దేర్ ఎనీ బస్ స్టాప్ నియర్ బై అంటే దగ్గరలో ఏదైనా బస్ స్టాప్ ఉందా? దగ్గరలో ఏదైనా బుక్ స్టోర్ ఉందా? దగ్గరలో ఏదైనా బుక్ స్టోర్ ఉందా? ఈజ్ దేర్ ఎనీ బుక్ స్టోర్ నియర్ బై? ఈజ్ దేర్ ఎనీ బుక్ స్టోర్ నియర్ బై? దగ్గరలో ఏదైనా పోస్ట్ ఆఫీస్ ఉందా? దగ్గరలో ఏదైనా పోస్ట్ ఆఫీస్ ఉందా? ఈజ్ దేర్ ఎనీ పోస్ట్ ఆఫీస్ నియర్ బై? ఈజ్ దేర్ ఎనీ పోస్ట్ ఆఫీస్ నియర్ బై అంటే దగ్గరలో ఏదైనా పోస్ట్ ఆఫీస్ ఉందా? ఇప్పుడు మీకు ఒక ప్రాక్టీస్ క్వశ్చన్. దగ్గరలో ఏదైనా బ్యాంక్ ఉందా? దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.